మళ్ళీ బీఆర్ఎస్ లోకి గద్వాల ఎమ్మెల్యే త్వరలోనే కేసీఆర్ ను కలుస్తా, నాపై డీకే అరుణ, సరితా యాదవ్ కోర్టులో పిటిషన్ వేశారు, నా పక్షాన కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీని అని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అంటా ఉన్నాడు. అసెంబ్లీలో కేటీఆర్ తో భేటీ అయిందంటూ కేటీఆర్ తో భేటీ అయ్యిండు గద్వాల కృష్ణమోహన్ రెడ్డి. ఈయన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మొన్న ఆగమాగం ఉరికిండు ఎందుకో కాంగ్రెస్ లకి. మరి ఆ సోయి మొదలు ఉండాలి కదా, లేకపోతే ఇదేమన్నా సినిమా స్కెచ్చా? ఏదో సినిమాలు ఉంటుంది కదా, కోవట్లు పోయి అటు పంపించిన తర్వాత సార్ నేను దొరికిపోయినా అంటాడు చూడు, సేమ్ అట్లనే కనిపిస్తుంది. ఏదో చిరంజీవి సినిమాను ఏదో ఉంటుంది, బాలకృష్ణ సినిమాను, ఇట్లనే ఉంటుంది సేమ్. అట్లా పోయిన తర్వాత అందరూ చేరిండ్రు, ఇక అయిపోయింది వచ్చేసిండ్రు అని చెప్పగానే సార్ మనం దొరికిపోయినాం సార్ అని చెప్పగానే ఆయన ఫ్యూజులు ఎగిరిపోయినట్టు రేవంత్ రెడ్డి ఫ్యూజులు ఎగరగొట్టడానికి ఏమన్నా ప్రయత్నం చేసిండ్రా? నేను ఆ రోజే చెప్పిన, ఎవరినైతే చేర్చుకుంటా ఉన్నాడో మెల్లగా ఎక్కువ మందిని చేర్చుకుంటే చివరికి వాళ్ళ వల్లనే నీకు సమస్య అని చెప్పినట్టు ఇలా ఇళ్ళకెళ్ళి ఒక 2-3 కోట్లు ఉంటే ఉండొచ్చు, కేసీఆర్ పంపించచ్చు. అరే అసలు అలా పోతే ఏమిస్తుర్రు, ఎంతకిస్తుర్రు, ఎంత కొంటుర్రు, ఎంత కమ్ముతుర్రు, మీ రేట్ ఎంత, మీకు ఏమైనా లాభం అవుతుందా, దీన్ని దొరకబట్టి ప్రజలను చూపిద్దామని డిసైడ్ చేసిండేమో, ఇది తెలియక ఆయనతో ఆగమనం చేర్చుకుంటారేమో అని అనిపిస్తా ఉంది. ఇంకా కూడా వచ్చేటోళ్ళు ఉన్నారన్నారు, వాళ్ళు అసలు రారు, ఇక క్లారిటీ లేదుగా, తెలిసిపోయిందిగా. వీళ్ళు కూడా గదే చేసిర్రు. బీఆర్ఎస్ కూడా ఒక స్కెచ్ ఏం వేసిందంటే 6 నెలలు దాటిందా ఇక సేఫ్ అయిపోతాం, 6 నెలల లోపే చేరికలు ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఆ ఊపు ఉంటది. ఇప్పుడు వ్యతిరేకత వచ్చినాక ఊపు తగ్గుతుంది కదా. వ్యతిరేకత వస్తా ఉంటే ఎందుకు లేకపోతే ఆట కూడా రిస్కే ఉంది, రేపు పొద్దుగల ఈయన ఉంటేనే భవిష్యత్తు ఉంటట్టుంది. ఎందుకంటే ప్రజల పక్షం ఉంటే కనీసం ఇంకో 4 ఏళ్ళు రాజకీయాలు చేయవచ్చు, లేకపోతే ఏమైతుంది, అధికారంలో ఉంటే ఇటు వచ్చేస్తే 4 ఏళ్లతో ఖతం అయిపోతుంది, మరోసారి ఆయనతో గెలవరు కదా. సో అందుకోసమే ఈసారి సీటు కన్ఫర్మ్ గా ఉంటది కాబట్టి నెక్స్ట్ టైం కి సేవ్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నట్టు బీఆర్ఎస్ కూడా అదే ప్రయత్నంలా. ఎందుకు అనవసరంగా రిస్క్ ఇక్కడ? ఇప్పటికిప్పుడు వీళ్ళకెళ్ళి అధికార పార్టీలో పోయిన తర్వాత ఈ 4 ఏళ్ళు మాత్రమే ఉండొచ్చు, ఈ 4 ఏళ్ళలో మన పదవి వస్తుంది అంటే అదేం లేదు. ఎమ్మెల్యేనే ఉంటాడు కదా, ఎవరన్నా ఒక సన్నాసి ఎమ్మెల్యే నుంచి మంత్రి అవుతాడంటే ఉరికేస్తాడు, అనుకో పదవి వస్తుంది కాబట్టి. లేదు ప్రాజెక్టులు పనులు లేదంటే కాంట్రాక్టులు వస్తాయనుకుంటే వస్తారు. ఈ ఏవి ఆశ లేనోడు ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పి గమ్మున బీఆర్ఎస్ లోనే ఉంటాడు. ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఆ రోజే ఊహించిన మనం ఒక 2-3 కేసీఆర్ పంపే కోవట్లే ఉంటారు. కేసీఆర్ కి ఇట్లాంటివి బాగా తెలుసు, ఆయనను తక్కువ అంచనా లేదు. ఏంటంటే ఎప్పుడైనా పడిపోయింది అనుకున్నారా పైకి లేచి చూపించిండు కేసీఆర్. అది గతంలో 2001 నుంచి ఇప్పటిదాకా చూసాం మనం. 23 ఏళ్లలో జరిగింది అదే చరిత్ర, ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమో అని అనిపిస్తా ఉంది. అందుకే ఒక 2 అలా పంపి మరి గేమ్ ఆడుతున్నట్టుంది. ఇంకొక 2 ఎవరో ఉన్నారట, నాకు కూడా తెలిసింది ఇన్ఫర్మేషన్. ఇంకో 2 మళ్ళీ కేసీఆర్ తోనే టచ్ లో ఉన్నారట. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పటికీ కేసీఆర్ తోనే టచ్ లో ఉన్నారట. అందుకే కేసీఆర్ కు ఒకరు ఫోన్ చేసి 25 మంది రానికి సిద్ధంగా ఉన్నారు సార్, మీరు అంటే మేము వస్తామని చెప్పిరట. ఆయన నేను అనను అని ఒక పాట పాడినట. అందుకే అనలేను మీరు వెయిట్ చేయండి అని చెప్పిండట. అదే జరిగింది. ఇక్కడ చూడండి, కేటీఆర్ పోయి కలిసినాక ఇంకేమున్నది, ఖచ్చితంగా పోతానన్నట్టే కదా, క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఉంది కదా. అందరి మధ్యలో కూర్చోబెట్టుకుర్రు. ఇగో త్వరలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలుస్తా, తనపై డీకే అరుణ, సరితా యాదవ్ కోర్టులో పిటిషన్ వేశారు, నా పక్షాన్ని ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో కొట్లాడింది పీకనీకి పోయినవా కేసీఆర్ అన్నమాట. కేసీఆర్ అంటాడు కదా, ప్రిపేర్ అయ్యి రాకపోతే మరి పీకనీకి వచ్చినావా అన్నట్టు, ప్రిపేర్ అయిపోకపోతే పీకనీకి పోయినావా? మరి అర్థం కాలేదా పోయేటప్పుడు? కొంచెమన్నా సోయి లేదా? మరి ఇది ఎటు నుంచి ఎటు పోతుందో అనవసరంగా అని చెప్పి భయం లేదా? భయం లేని కోడి బజార్లో గుడి పెట్టింది అంటుంటారు పెద్ద మనుషులు. అట్లా సిగ్గు లేకుండా పోయి కాంగ్రెస్ కండువా కప్పుకొని మళ్ళీ అయ్యాలా వెనక్కొస్తా అని చెప్పి ఆలోచనలో పడ్డాడట. ఇగో త్వరలో కలుస్తాడట, తనపై డీకే అరుణ, సరితా యాదవ్ కోర్టులో పిటిషన్ వేస్తే నా పక్షాన బీఆర్ఎస్ కొట్లాడింది, లాయర్ ను పెట్టి కోర్టులో వాదించారు. ఇటీవల బీఆర్ఎస్ లాయర్ ను తొలగించింది, తిరిగి లాయర్ ను ఏర్పాటు చేయాలని కేటీఆర్ ను కోరాను, అవసరమైతే ఫీజు నేనే చెల్లిస్తానని చెప్పాను, దాని కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక మళ్ళీ పార్టీలోకి వెళ్ళిపోతాడు. వచ్చిన వాళ్ళంతా మళ్ళీ వెనక్కి పోతారేమో మరి, ఒకళ్ళు అందరిని కలుపుకొని మళ్ళీ ఇళ్ళకెళ్ళి ఒక 20 మందిని తీసుకొని పోయే ప్రమాదం కూడా ఉంది సుమా అని కొంతమంది ప్రజలు అంటే పెద్ద మనుషులు హెచ్చరిస్తా ఉన్నారు. ఇది ఆనాడు కేసీఆర్ ను ముంచిన కొంప ఏదైతే ఉందో, ఎక్కువ మందిని చేర్చుకుంటూ వచ్చిన నష్టం ఏదో ఉందో, ఇలా రేవంత్ రెడ్డి కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఆలోచన చేయాలి, చూసి చేర్చుకోవాలి, ఎవడు కరెక్ట్ ఎవడు కాదని తెలుసుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు. అయితే కృష్ణమోహన్ రెడ్డి కోరింది మాత్రం కేటీఆర్ ఇస్తా అంటుండట. మరి ఇక ఈ ప్రేమ అర్థం చేసుకోవాలి, ఇంతకు మించి ఇంకోటి ఏం లేదు. అంత కేటీఆర్ తో టచ్ ఉన్నట్టే ఈ లెక్కన. ఈయన ఏ ధైర్యంతోనే అన్నకు పోయిండో, మరి ఏ నమ్మకంతో పోయిండో అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పునరాలోచించుకోవాలి, మేము ఎవరో చేర్చుకున్నాము, మరి ఇదంతా కరెక్టా
కాదా అని ఇప్పుడు లేనిపోని టెన్షన్ పెట్టినట్టు రేవంత్ రెడ్డికి. అరే వచ్చినోడు వచ్చే ఇట్లా అంటే దొంగ బర్రెలు, నేను ఆ రోజు చెప్పిన కట్టేసుకున్నా ఆగాయి, తలుగులు తెంపుకొని పారిపోతాయి. అవి ఎట్లయినా పోయేటి, అవి ఆడ దొంగ బర్రెలు అయినప్పుడు నీ దగ్గర కూడా దొంగ బర్రెనే అవుతుంది, అది తలుగులు తెంచుకొని పారిపోతాయి.